సేవ్ ఆర్డిటి అంటూ 11 నెలల ఈ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడం ఆర్డిటికి ఎంతో సంతోషకరం. ఈ పోరాటంలో ఎందరో సామాన్యులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఎందరో పాల్గొన్నారు. సో వాళ్ళందరినీ గౌరవించుకోవడం మన బాధ్యత. కాబట్టి రేపు ఆదివారం విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇందులో కళ్ళు లేకున్నా, కంటి చూపు లేకున్నా ఈ సభల్లో వచ్చి ఈ ఉద్యమాల్లో పాల్గొని, నడవలేకున్నా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఉద్యమాల్లో పాల్గొన్న ఎందరో మహానుభావులు, ఎందరో కుల సంఘ నాయకులు, ప్రజలు వీళ్ళందరినీ గౌరవించుకోవాలన్న సాకే హరి ఐడియా మహత్తరమైన ఒక ఐడియా. సో అందుకే ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఈ విజయోత్సవ సభలో గౌరవించుకొని ఆర్డిటి సేవలను ఇలాగే కొనసాగుతాయని సంతోషపరుస్తూ, అదేవిధంగా ఆర్డిటి లేకపోతే మన అనంతపురం జిల్లా లేదు అని మరొక్కసారి గొంతెత్తి సమాజానికి చెప్పే విధంగా ఈ విజయోత్సవ సభ చేయడం జరుగుతుంది. సో దయచేసి అందరూ ఈ విజయోత్సవ సభకు హాజరు కావాలని, ప్రతి ఒక్కరూ ఈ విజయోత్సవ సభకి వచ్చి దయచేసి ఈ గౌరవాన్ని స్వీకరించాలని మా ఆవేదన. అనంతపురం ఉమ్మడి జిల్లాకు విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ, క్రీడా, గృహ రంగాల్లో అనేక సేవలు చేసి పేద ప్రజలను ఆదుకున్నటువంటి ఆర్డిటిని కాపాడుకోవడమే లక్ష్యంగా చేసినటువంటి ఉద్యమం ఫలించడం, మరి ఆ విజయానికి పూర్తిగా పేద ప్రజలకే దక్కుతుంది. అది ఆర్డిటి అఖిలపక్ష కమిటీలో ఆధ్వర్యంలో చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ ఆర్డిటిని సాధించుకున్నాం. మరి ఈ పోరాట ఫలితంగా ఆర్డిటిని సాధించుకుంటే ఈ పోరాటాలకు సహకరించినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ఆర్డిటి కోసం ఉద్యమించిన ప్రతి ఒక్క వీరునికి, నాయకునికి, సామాన్య కార్యకర్తకి కులం, మతం అనేది లేకోకుండా ఈ ఆదివారం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహం దగ్గర ఒక విజయోత్సవ సభ నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పేసి ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా పిలుపునిస్తున్నాం. జైబీ. ధన్యవాదాలు నాన్న. ఎంతో శ్రమపడి, మేము ఎంతో కష్టపడి, ఎక్కడి నుంచో పోయిన గతంలో 6 నెలల క్రితము పులికేకలో ఎంతోమంది పాల్గొనడం, వికలాంగులు, కంటి వైద్యం లేదని అన్నగారు చెప్పినట్టే చాలామంది దీంట్లో పాల్గొని ఈ ఉమ్మడి జిల్లాకి ఆర్డిటి వాళ్ళు ఎన్నో సేవలు అందించారు. ఎక్కడ లేకుండా రెన్యువల్ చేయకుండా అయిపోతుందో అని నేను ఎంతో కష్టపడి అందరూ మొత్తం జిల్లాల వారు వచ్చారో, ఇలాగే ఇప్పుడు సాకే హరి అన్న ఆధ్వర్యంలో 29వ తేదీ పెట్టిన మీటింగ్లో అందరూ పాల్గొనాలని తెలియజేస్తూ జై భీమ్, జై సాకే హరి అన్న. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే రేపు 29వ తారీఖు 10 గంటలకు జరగబోయే విజయోత్సవ సభ జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్డిటి సంస్థ ఈరోజు విజయం సాధించింది. ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రజా సంఘాల నాయకులకి, కుల సంఘ నాయకులకు, ఆర్డిటి సంస్థ కోసం ఎవరైతే పోరాటం చేసినారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ గుర్తించి 29వ తారీఖు జరగబోతున్న యొక్క మీటింగ్కు హాజరు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై ఆర్డిటి. ఒక వరం లాంటి ఆర్డిటి ఎక్కడ వదిలిపోతుందో, జిల్లా వదిలిపోతుందో అనే తరుణంలో స్వచ్ఛంద సేవకులు మరియు సామాజిక సేవా కార్యకర్తలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈరోజు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడం జరిగింది. చాలా శుభపరిణామం సందర్భంగా ఎఫ్సిఆర్ రెన్యువల్ సందర్భంగా విజయోత్సవ సభ 29/3/2026 ఆదివారం రోజు ఫాదర్ ఫెర్రర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆర్డిటి అభిమానులందరూ దీనికోసం పోరాడిన ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాగర్ పవన్ కుమార్, భారత్ బహుజన్ ఫ్రంట్ జనరల్ సెక్రటరీ. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది. ఏంటంటే ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కావడం ఎంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం ఎలా అయితే పోరాటం చేశారో అదే రీతిలో ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క కోరిక కోసం ప్రజలే ఉద్యమించడం
ఇది మరొకసారి చూస్తున్నాము. ఇట్లాంటి ఉద్యమాలు మరిన్ని ప్రజల సంక్షేమాల కోసం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి నాయకత్వం వహించిన సాకే హరి గారికి మా కుల సంఘాల తరపున, ప్రజా సంఘాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 29వ తేదీన నిర్వహిస్తున్నటువంటి విజయోత్సవ సభకు ప్రజలు, ప్రజా సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నామండి. నా పేరు హెచ్ వసంత కుమార్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు. చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది. ఇదంతా మనము ఎంతో ఘనంగా విజయోత్సవం జరుపుకునే సందర్భం కాబట్టి సేవ్ ఆర్డిటి అనే ప్రోగ్రాం ఇది పెద్ద ఎత్తున ఒక యుద్ధ రీతిలో జరిగినది. సేవ్ ఆర్డిటి అనంతపురంకు ఆర్డిటి లేకపోతే ఎంత ప్రాబ్లం వస్తుందో అని మనం ముందుగానే గ్రహించి ఒక అఖిలపక్ష సమావేశం అనేది సాకేరి అన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి 11 నెలలుగా ఎవరికి వారుగా నిరంతరంగా పోరాటం చేసి మరి ఈ నెల 23వ తేదీన ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కావడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇందుకోసం పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలా అని సాకే హరి అన్న గారు ఒక సంకల్పము, ఒక ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అఖిలపక్ష సమావేశంలో జరిగినటువంటి దీనికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి గౌరవాన్ని పొందాలని సాకేరి అన్న మాటగా మీకు అందరికీ వినతి చేస్తున్నాం. దయచేసి ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ ఉద్యమించిన సందర్భంగా ప్రజా ఉద్యమాలతోనే ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయింది అని చెప్పేసి ప్రజా సంఘాల లీడర్లు, ప్రజానాయకులు ప్రజా ఉద్యమాలు చేసి మన అనంతపురం జిల్లాలో సాధించిన గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. అందుకే 29వ తారీఖు విజయోత్సవ సభ జరుపుతున్నాము. అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాము. జై భీమ్, జై భారత్. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఆర్డిటికి ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ కావడం అని చెప్పేది చాలా సంతోషించదగిన విషయం. ఈ ఎఫ్సిఆర్ఐ విషయంలో కూటమి ప్రభుత్వం తన యొక్క కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని రెన్యువల్ చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఎఫ్సిఆర్ రెన్యువల్ కోసం పోరాడిన కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు, తర్వాత సంఘం కోసం ఎంతమంది పనిచేశారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ కావడం కోసం చాలా మంది చాలా విషయాల్లో కూడా పాదయాత్రలు అయితేనేమి, అమర నిరాహార దీక్షలు అయితేనేమి, నిరాహార దీక్షలు అయితేనేమి, రాస్తారోకలు అయితేనేమి ఎంతమంది చేశారో వారందరూ కూడా గౌరవించే విధంగా గౌరవ సాకే హరియాణ గారు వాళ్ళందరికీ కూడా మనందరూ సన్మానించాలని ఒక ఉద్దేశంతో ఈ నెల 29వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆదివారం రోజున వాళ్ళందరికీ కూడా ఒక దుశ్శాలువతో సన్మానించి వాళ్ళని గౌరవించాలని ఒక ఉద్దేశంతో తలపెట్టిన ఈ యొక్క విజయోత్సవ సభను అందరూ కూడా వచ్చి ఆ విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు సిరిశాలంజి, బేడా బుడగ సంఘం రాష్ట్ర కార్యదర్శి. 1969లో కరూరు జిల్లా అయినటువంటి అనంతపురానికి ఆర్డిటి సంస్థ రావడం జరిగింది. ఈ సంస్థ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అనంతపురం ఈ స్థాయిలో ఉందంటే ఆర్డిటినే ప్రధాన కారణం. ఎందుకంటే అటు విద్య, వైద్య, ఆరోగ్యం అనేక రంగాల్లో కూడా. అయితే ఎవరో కొంతమంది చేసినటువంటి ఆరోపణల వల్ల ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయలేకపోయింది. కాబట్టి రెన్యువల్ చేయకపోతే పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి ఉంది కార్యక్రమాలు. అందువలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయడం వల్ల అఖిలపక్ష కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా సాకే హరి సారథ్యంలో నిర్వహించినటువంటి సేవ్ ఆర్డిటి కార్యక్రమంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ విజయోత్సవ సభకు రావాలని చెప్పని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి రేపు 29వ తేదీ జరుగు విజయోత్సవ సభకు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా అఖిలపక్ష కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ జై భీమ్. గత 8 నెలలుగా ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ కోసం మరి చివరి అంశంగా 23వ తారీఖు ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ జరిగినది. మరి మే 5న మొదలుపెట్టినటువంటి రిలే నిరాహార దీక్షలో వారం రోజులుగా పాల్గొన్నటువంటి అఖిలపక్ష కమిటీ తరఫునటువంటి బేడా బుడగ సంఘం, మరి ఫైట్ ఫర్ రైట్స్, మాలమానాడు, ఉరుముల కళాకారు, SC/ST జేఏసీ, వికలాంగుల సంఘం, కుష్ఠరోగుల సంఘం, మరి క్రీడారంగం సంబంధించిన వాళ్ళు, డిస్కవర్ అనిల్ వారు, వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, మహిళా, యువజన, మొత్తం ప్రతి ఒక్కరికి ఇది మా ఆహ్వానంగా భావించి
మరి మీరు 29 ఈ నెల ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు ఇదే మాంచు ఫెర్రర్ గారి తండ్రి గారి విగ్రహం దగ్గర విజయోత్సవ సభని నిర్వహిస్తున్నాము. మరి వాళ్ళకి మేము ఇచ్చేటువంటి చిరు సన్మానాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరూ మీరు వచ్చే వాళ్ళందరూ మీరు కూడా ఒక 10 నుంచి 20 మందిని తీసుకొచ్చి ఈ సభని విజయవంతం చేయాలని చెప్పేసి, స్వచ్ఛందంగా ఈ సభకి తరలి రావాలని చెప్పేసి మేము ఈ టీ3 ఛానల్ ద్వారా అందరినీ ఆహ్వానం చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. నమస్తే అందరికి నమస్కారాలు. దేశానికి ప్రజా పరిపాలనకు రాజ్యాంగము ఎలా ఇంపార్టెంటో, ఎలా ముఖ్యమో రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలని ఆర్డిటి కూడా ఒక ధర్మాలు ఉన్నాయి. 4 ధర్మాలతో కలిసి వాళ్ళు పనిచేశారు. అదే ధర్మం ప్రకారము ఎఫ్సిఆర్ఐ క్లోజ్ కావడము, అదే పేదవాళ్ల కోసము ఒక అఖిలపక్ష కమిటీ వేసుకొని సాకేహరి ఆధ్వర్యంలో దానికి 11 నెలల నుంచి పోరాటం చేసి అది సక్సెస్ కావడము, మళ్ళీ అది రెన్యూవల్ కావడము, మళ్ళీ 29వ తారీఖు ఆదివారము అందరూ సంతోషము పంచుకోవడానికి 10 గంటలకు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఇక్కడ అటెండ్ కావాలి, హాజరు కావాలని కోరుకుంటున్నాను. జై. రోజు 11 నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రజాబలంతో ఆర్డిటి విజయం సాధించడం, ఆ విజయం సాధించడానికి ప్రధాన కారకులైనటువంటి అఖిలపక్ష కమిటీ చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. అదేవిధంగా ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి అన్ని కుల సంఘాలు కానీ, అదేవిధంగా రాజకీయ పార్టీలు కానీ, తర్వాత దివ్యాంగులు, తర్వాత మహిళలు, లెప్రసీ వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వామ్యం అయిపోయి ఇది విజయం సాధించడానికి కారకులు కావడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా సహకరించడం అభినందిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ మరి రేపు 29వ తారీఖు ఆదివారం జరిగేటువంటి విజయోత్సవ సభలో మరి ప్రతి ఒక్కరందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మరియు తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ తరఫున మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.